ఈ మందిర విషయంలో చాలా సహాయపడుతున్నారు. మరి ఈ సమయంలో గవరపేట కుమారుడు సంఘ సభ్యుడు, మన గవరపేట సంఘ సభ్యుడు కుమారుడు దుర్గరాజు ఈ మందిర విషయంలో చాలా కష్టపడుతూ వచ్చాడు కుమారుడు. మరి ఆ కుమారుడు మనం పిలిచి చక్కగా నూతన వస్త్రాలు ఇద్దాం. దయవంచి మరి కుమారుడుగా దుర్గరాజు ఎక్కడున్నా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. చుండూరి దుర్గరాజు వీరన్న గారు, అలాగే మరియం గారి యొక్క కుమారుడు. కుమారులందరూ కూడా దేవుని సేవలో చాలా సహకారులు అండి. వారికి నలుగురు కుమారులు కూడా దేవుని సేవలో మంచి సహకారులు వాళ్ళు. కనుక దుర్గరాజు విషయంలో చాలా కష్టపడ్డాడు. కనుక కుమారుడికి మనం నూతన వస్త్రాలు ఇద్దాం. అయ్యా కొన్ని నిమిషాలు ఓపికగా ఉండండి, మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. బయట ఉన్న వారు కొంత డిస్టర్బ్ అవ్వకండి. కొన్ని నిమిషాలు కూర్చోండి, ఎక్కడ వారు అక్కడ కూర్చోండి. దయవుంచి ప్లీజ్ కూర్చోండి. దయవుంచి అందరు కూర్చోండి. దయవుంచి చుండూరు దుర్గరాజు, నాన్న తొందరగా వస్తావు, మరి తొందరగా రండి అదరికి. అయ్యా చప్పట్లు కూడా ఒకసారి. మరి కుమారుడు చాలా యొక్క మందిరం విషయంలో మనకి చిన్నమేరం మందిరం కానివ్వండి, అలాగే వేమవరం మందిరం కానివ్వండి, అలాగే ఈ గౌరపేట ఇక్కడ ఇది పోస్లమూరు మందిరం కానివ్వండి, అలాగే పాలకొడేరు మందిరం కానివ్వండి, ఈ విషయాల్లో చాలా కుమారుడు ప్రయాసపడుతూ వచ్చాడు. కనుక నిజంగా కుమారుడికి మనం ఎంత ఇచ్చినా రుణం తీరదు. నేను ఎప్పుడో పైసా ఇవ్వలేదు, ఇచ్చినా కూడా తీసుకోరు. అంత కమిట్మెంట్గా చేస్తున్నారు, డబ్బులు ఆశించి చేయట్లేదు. ఇది దేవుని పని అని చేస్తున్నారు. కనుక ఇలాంటి సమయంలో ఖచ్చితంగా కుమారుడిని మనం అభినందించాలి. కనుక మీ అనుదిన ప్రార్థనలో కుమారుడు గురించి జ్ఞాపం చేసుకోండి. దుర్గరాజు భార్య పేరు సత్యవతి, తనకి 3 పిల్లలు. కనుక కుటుంబం కొరకు మీ ప్రార్థనలు ఎప్పుడు కూడా ఎత్తిపట్టమని మనవి చేస్తున్నాను. కుమారుని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మంచి గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఈ సమయంలో కుమారుడు శివ ఏమండి, కుమారుడు శివ తొందరగా రావాలి నాన్న. ఎక్కడున్నా శివ తొందరగా రండి. ఈ పుస్తకాలు కూడా తీసి పిల్లారా, ఈ కుమారుడు చాలా తను కూడా ఈ పని విషయంలో చాలా కష్టపడ్డాడు. కుమారుడు శివను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే డ్రైవింగ్ విషయంలో తను కూడా డ్రైవింగ్ వచ్చు, నన్ను ఆయా ప్రాంతాలకి తీసుకురావడానికి. అలాగే ఈ పని విషయంలో కూడా కుమారుడు చాలా కష్టపడ్డాడు. తన భార్య పేరు ఆశ, తనకి 2 పిల్లలు. శివ గురించి కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాను. కుమారుడిని దీవించి తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఓకే ఓకే మంచిది. ఓకే మరి సమయంలో దయవుంచి ప్రియులు పసల మోహన్ గారండి, వేమవరం అండి. పసల మోహన్ గారు మామూలు సహకారి కాదు ప్రియులారా. వేమవరం మందిరం చాలా కాలం కట్టారు ఆయన. తర్వాత మన కృష్ణమూర్తి గారు, పసల మోహన్ గారు, దుర్గరాజు చాలా ప్రయాసపడ్డారు ఈ బిడ్డలు. మోహన్ కూడా చాలా పరిచయకి అంత సహకారి కాదండి, చెప్పనలవి కాదు అసలు, అంత మంచి సహకారి. చిన్నమేరం మందిరం 1.5 సంవత్సరం కట్టారు. 1 పైసా తీసుకోలేదు నా దగ్గర, 1 పైసా. ఇది నిజంగా చెప్పాలంటే డబ్బులతో కొలిసే ప్రేమ కాదు ఇది. 1.5 సంవత్సరం వీళ్ళ కష్టజీవులే, కష్టపడి దగ్గర కుటుంబాలు గడవవు. అయినా డబ్బులు తీసుకోకుండా దేవుని పని, నాలో ఉన్న వాక్య సత్యాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తూ, సంఘాన్ని ప్రేమిస్తూ, ప్రభువుని ప్రేమిస్తూ 1.5 సంవత్సరం డబ్బులు తీసుకోకుండా మందిరం కట్టమని జరిగింది. 1 పైసా నేను ఇవ్వలేదు, ఇచ్చినా కూడా తీసుకోలేదు. అంతేకాదు తిరిగి నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మీరు సతీమణి విజయ్ అక్కడ బయట ఉంటే వారు నాకు డబ్బులు ఇచ్చి మందిరం కట్టించారు. నేను ఇవ్వాల్సింది పోయి తిరిగి నాకు ఇచ్చారు వీళ్ళు. ఇదే వీళ్ళ మనస్తత్వాలు. అంచేత నిజంగా అభినందించాలి. కనుక తన భార్య పేరు విజయ, అలాగే 2 పిల్లలు, కుమార్తె వెన్నెల, అల్లుడు ఈతకోట రవి. మనం ప్రార్థన చేస్తున్నాం రవి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కొంత యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉన్నాడు, ఆ బిడ్డ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే కుమారుడు నితీష్ కుమారు. ఆ కుటుంబాలు చాలా ప్రేమతో కూడుకున్న కుటుంబాలు, నాకు ఎంతో సహకారులు వీళ్ళు పరిచర్యలో.
కనుక వీరిని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దయవుంచి కుమారుని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మంచిదండి. మరి ఈ సమయంలో ఆ కుమారుడు వెంకటేష్ ఎక్కడున్నా పరిగెత్తుకు రావాలి. కుమారుడు వెంకటేష్ ఎక్కడున్నా తొందరగా రావాలి. ఇలారా కుమారుడు వెంకటేష్ మంచి పరిచారకుడు. ఇంట్లోంచి చీపుర్పులో బయటకు వెళ్ళినవాడు అనమాట అండి. ఆదివారం పొద్దున్నే వచ్చి పరిచయం చేస్తాడు. నా కారు సర్వీసింగ్ సెంటర్లో కూడా కడగరు. అలాగున 2 గంటలు సుమారు కడుగుతాడు నా కారుని. ప్రతి వారం కడుగుతాడు. అది తుప్పట్టేస్తుంది కూడా కారు. అంత ఇదైన మనిషి, మామూలు మనిషి కాదు. కుమారుడికి మేమే పెళ్లి చేసాం. ఒక చక్కటి అమ్మాయిని తీసుకొచ్చి, భారతి ఎక్కడుంది, భారతి కుమారుడిని చక్కగా ఇదివరకు భయంకరంగా నడిచిన కుమారుడు ఇవాళ ఒక పొజిషన్లోకి వచ్చేసాడు. చక్కగా పెళ్లి చేసి, ముందు వివాహం కొంత ఇబ్బంది అయితే మళ్ళీ పెళ్లి చేసి మా దగ్గరే పెట్టుకున్నాం. ఇవాళ పరిచయకి ఎంతో గొప్ప సహకారి. ఏమండి, అంచేత కుమారుడిని మరి దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి. ఆ కుమారుడు బయటికి వెళ్ళాడు నాన్న. సరే, స్థానం ఎవరైనా ఉన్నారా? ఆ స్థానం ఎవరైనా ఉన్నారా? భారతి ఉంటే చక్కగా భారతి రారా తల్లి. మరి వెంకటేష్కి ఎలాంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు మరి అందరూ చూస్తారు కదా. ఒకసారి వస్తావా భారతి? ఉన్నావా? ఎక్కడైనా ఉన్నావా? దా భారతి. ఈ పాపను తీసుకొచ్చి నేను ఒక చోటకు ఒక అబ్బాయికి పెళ్లి చేయడానికి వెళ్ళాను. ఎక్కడో కాదు, మనం చింతపర్రు వీళ్ళ చెల్లిని ఇచ్చి పెళ్లి చేసాం ఒక అబ్బాయికి. నా కన్ను అప్పుడు ఈ అమ్మాయి మీద పడింది. ఎలాగైనా సరే ఈ అమ్మాయిని మనం తెచ్చుకుంటే బాగుంటుంది అనుకున్నాను. వెంకటేష్ని సరి చేసి మళ్ళీ వెళ్ళి మాట్లాడి పాపను తీసుకొచ్చి వెంకటేష్ చేయడం జరిగింది. పిల్లారా, ఇప్పుడు నా కూతురు అన్నమాట అండి. అర్థమవుతుందా? మరి మా వెంకటేష్ బయటికి వెళ్ళినట్టున్నాడు. వెంకటేష్కి థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. పిల్లారా, మరి సమయంలో గుడిమెట్ల సత్యనారాయణ గారు, రాజీవ్ గాంధీ గారి కుమారుడు, విజయ భర్త. ఎక్కడ విజయ రాలేదా? ఓకే. మరి సమయంలో ఈ పెయింట్ వర్క్ అండి. 3 రోజులు పనిచేస్తారు బిడ్డలు, అలా డబ్బులు తీసుకోలేదు. మరి ఆ డబ్బులు అడిగాను. ఏమంటే అసలు అయ్యారు 1 పైసా నాకు వద్దు అన్నారు. కనుక ఎంతో సహకారులు ఈ బిడ్డలు. బాలాజీ బిడ్డలు అంతా చాలా సహకారులు, పరిచర్యలో నమ్మకమైన బిడ్డలు. కనుక సత్యనారాయణ వస్తే నూతన వస్త్రాలు ఇస్తాను. అందా నువ్వుదా నాన్న స్థాయి నువ్వురా. మన సంఘంలో మన అందరికంటే ఎత్తైన మనిషి, చాలా ఎత్తైన మనిషి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఓకే, మంచిది. ఓకే, మంచిది. అలాగే నిల్లా సుబ్రహ్మణ్యం గారు, ఆయన కూడా పెయింట్ వర్కరే. నిల్లా సుబ్రహ్మణ్యం గారు వచ్చారా? రాలేదా? మన స్థానే ఎవరున్నారు? నిల్లా సుబ్రహ్మణ్యం గారు. అమ్మా ఎవరున్నారు? దా నాన్న. వారి స్థానే దేవి రాలేదా? ఓకే, రండి నన్ను తొందరగా వచ్చి సుబ్రహ్మణ్యం గారికి అందజేయండి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే అమ్మ, చప్పలు కొట్టనమ్మా, ఆకలేస్తుందా? ఓకే, మంచిది. తర్వాత ఈతకోట మురళి గారు, ఈతకోట మురళి, వేంపాడు ఈతకోట మురళి గారు. వారు కూడా పెయింట్ మేస్తారండి. వారు కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఈ పెయింట్ అది వేశారు 3 రోజులు. వారు కూడా అసలు మాకు 1 పైసా వద్దయ్య గారు అని చెప్పేసి చక్కగా పనిచేశారు. ఈతకోట మురళి గారు. కృష్ణవేణి ఎక్కడుంది? కృష్ణవేణి బయట ఉందా? ఓకే అమ్మా, తొందరగా రండి. దేవుడు వీరి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే, 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 మంచిది. ఈ సమయంలో ఎస్ హరిబాబు గారు అండి, సింగదాస్ హరిబాబు గారు. వీరు కూడా పెయింటరే. వీరు కూడా పనిచేశారు. మందిరానికి చక్కటి వారు పెయింట్ వేస్తూ వచ్చారు. వారు కూడా 1 పైసా కూడా తీసుకోలేదు. వారిని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. వారిని వారి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని ఆలోచన. నన్ను తొందరగా రావాలి. ఇవన్నీ కూడా నాకు సేవలో మంచి సహకారమైన కుటుంబాలండి. దేవుడు నాకు చక్కటి ఆత్మీయ బిడ్డలు ఇచ్చాడు. అది దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చప్పట్లు కొడదాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.
అలాగే ఈ ఎలక్ట్రీషియన్ వర్క్ అండి, ఈ వర్క్ అంతా కూడా కుమారుడు ఉమాశంకర్, మల్లేశ్వరరావు గారి కుమారుడు ఉమాశంకర్ చేయడం జరిగింది. దైవంచి ఉమాశంకర్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వస్తువుగా చప్పట్లు కొడదామా? ఈ పనంతా తనే చేశాడు కుమారుడు. ఏమన్నా గాడ్ బ్లెస్ యూ. తొందరగా వివాహం అయిపోవాలి, ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే, అలాగే కుమారుడు పృథ్వీ, సింగ్ దాస్ పృథ్వీ కుమారుడు ఎక్కడున్నా తొందరగా రావాలి. తాను కూడా ఎలక్ట్రీషియనే, ఈ మందిరం పని తాను కూడా చక్కగా చేస్తూ వచ్చాడు కుమారుడు. కుమారుడు ఎక్కడున్నా తొందరగా రావాలి. సింగ్ దాస్ పృథ్వీ, ఎస్ పృథ్వీ. అలాగే కుమారుడు దీపు, చెప్పాడు దీప్ ఎక్కడున్నా రావాలి. ఆ కుమారుడు కూడా మందిరం పని చేయడం జరిగింది. దీప్ ఎక్కడున్నా రావాలి. పృథ్వీ అలాగే దీప్ ఇద్దరు కూడా రావాలి, తొందరగా రండి. పృథ్వీ స్థానే ఎవరైనా వచ్చి తీసుకోండి అమ్మ. పృథ్వీ స్థానే రండి ఎవరైనా, రండి అమ్మ. వారి తల్లిగారు వస్తున్నారు. అలాగే దీపు ఎక్కడున్నా తొందరగా రావాలి. దీపు తాను కూడా మందిరం పని చేయడం జరిగింది. అమ్మా చప్పట్లు కొడదాం ఒకసారి. అలాగే దీప్ ఎక్కడున్నా రావాలి. తాను కూడా రాత్రి వచ్చి మందిరం పని చేయడం జరిగింది. వస్తానే ఎవరైనా అన్నది. ఈ కుమారుడికి మామూలు సిగ్గు కాదండి, అసలు పెళ్లి కూతురు కూడా సిగ్గుపడతామో అంతలా సిగ్గుపడతాడు ఈ కుమారుడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తన భార్య గర్భవతి అండి, ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, దేవుడు దీవించిన కాక. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మంచిది దారా, చాలా సంతోషం. ఇక్కడితో ఇవన్నీ ఆగినవి. మంచిది. మరి ఈ సమయంలో చాలా సేపు ఓపికగా ఉన్నారు, చాలా టైం చాలా ఓపికగా ఉన్నారు. కరెక్ట్. ఈ సమయంలో పిల్లారా మోహన్ గారు కూడా ఒక సోదరులు వచ్చారు. ఆయన పేరు హరి, వ్యామవరం నుంచి వచ్చారు. హరి గారు ఉంటే వారు కూడా తొందరగా రావాలి. వారు కూడా తాపి పని చేశారు వచ్చి. వారు కూడా చాలా ఒక పైసా తీసుకోకుండా వారు కూడా చాలా కష్టపడ్డారు. వీళ్ళందరూ పిల్లరా నన్ను ప్రేమించే వ్యక్తులు. వీళ్ళు నన్ను ప్రేమించి పరిచయాలు ఎంతో సహకారులుగా ఉండి వాళ్ళు వచ్చి పనిచేసి వెళ్ళారు. ఒక పైసా కూడా తీసుకోకుండా వీళ్ళు వెళ్ళారు. దేవుడు వారిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆ స్థానియ మోహన్ గారు వస్తున్నారు, వారికి అప్పగిద్దాం. చప్పట్లు కొడదాం ఒకసారి. లాస్ట్ గట్టిగా కొట్టండి. ఇప్పుడు గ్రీటింగ్స్ ఇస్తాను అన్నమాట. ఏమన్నా గ్రీటింగ్స్? ఓకే, మంచిది. ఇంకా ఆఖరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తాను. మరొకసారి కొత్త పోసలమూరు సంఘ సభ్యులకు, ప్రియ ఇశ్రాయేలు గారికి వారి కుటుంబానికి, నాగేశ్వరరావు గారికి వారి కుటుంబానికి, అలాగే నాగరాజు గారికి వారి కుటుంబానికి, అలాగే పుల్లయ్య గారికి వారి కుటుంబానికి, కన్నయ్య గారు వారి కుటుంబానికి, భాస్కర్ రావు గారు వారి కుటుంబానికి, ఇంకా చిన్నపిల్లలకి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్థలం ఇచ్చిన దాతలకి మరొకసారి ప్రత్యేకంగా వారికి నా శుభాలు, వారికి మన ఆశీర్వాదాలు, ఆశీర్వచనాలు వారికి తెలియజేద్దాం. వారి కుటుంబాలు రక్షణ పొంది నిజమైన దీవెనలోకి వచ్చేలాగా వారి కొరకు మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు చాలా ఓపికగా ఉన్నారు. మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మంది ప్రతిష్ఠ అంటే ఇవన్నీ చేర్చాలి, దేవుడు అనుకున్నట్లుగా చెయ్యాలి, మనకేదో నచ్చినట్లు కాదు, టైం అయిపోతుందని కాదు. ఖచ్చితంగా ఇవి ఇతరులకు నేర్పాలి, ఇలా చెయ్యాలని కూడా నేర్పాలి. మనం ఇవన్నీ చెయ్యాలి. అంచేత కొంచెం టైం తీసుకుంది. మరి వేదిక నాలుగు దైవజనులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసిన దైవ సేవకులందరికీ వందనాలు. చక్కటి భోజనం ఏర్పాట్లు చేసాం పిల్లారా. అందరూ కంగారు పడకుండా చక్కగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాను. ఓకే. నాకు కూడా కానుకలొద్దు, వద్దు. నాకు కూడా బట్టలు తీసుకున్నారంట ప్రియులు పోసలమూరు వారు. చాలా వందనాలండి, చాలా వందనాలు. నా మీద మీరు ఇచ్చిన ప్రేమను బట్టి చాలా వందనాలు. కనుక ఇక్కడ ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఇక్కడి నుంచి ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. ప్రతి ఆదివారం బల్ల కార్యక్రమం ఉంటుంది, ఆరాధన జరుగుతుంది.
మరి ఇది ఇప్పుడు నాకు ఇప్పటికే చాలా టైట్ టైము. ఉదయం ఏమో చిన్నమేరంలో, మళ్ళీ భీమవరం, ఆ తర్వాత మళ్ళీ ప్రియులు అడగడం సాయంకాలం పెడదాం అంటున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ వాక్యం అందరూ వినాలి. ఇక్కడ పగలు పెడితే మళ్ళీ ఎవరి మందిరాల్లో వాళ్ళే ఉంటారు, సత్యం ఎలా తెలుసుకుంటారు. సాయంకాలం పెడితే అనేకులు సత్యం తెలుసుకుంటారు కదా అయ్యగారని వారు ఆశపడుతున్నారు. మరి సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మరి అందరూ తెలుసుకోవాలి కదా, అంచేత మీరు సాయంకాలం వస్తే బాగుంటున్నట్లుగా వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనుక దేవుని చిత్తమైతే, దేవుని ఆలోచన ఎలా ఉందో ఆ విధంగా దాన్ని కొనసాగిందాం. మెట్టికి ఇక్కడ ఆరాధన అయితే ఖచ్చితంగా జరుగుతుంది, ఆ విషయాన్ని గమనించండి. సరే, నేను ఇంకో విషయం, ముఖ్యమైన వ్యక్తిని మర్చిపోయాను. నేను ఇక్కడికి రావడానికి కారణం ఎవరంటే సందీప్ అనే బ్రదరు వచ్చారు. నాన్న బ్రదర్ వచ్చారా? రాలేదా? సందీప్ అనే బ్రదరు, ఈ 4 కుటుంబాలు దేవుని సన్నిధికి ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక మీమాంసలో పడిపోయినప్పుడు ఆ బ్రదర్ లీడ్ చేశారు వీళ్ళని. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, పలానా దైవజన్ దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గర వాక్యం కరెక్ట్గా ఉంటుంది, సత్యం బోధిస్తారు ఆయన. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఏ ప్లేస్కి మీరు వెళ్ళొద్దు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని లీడ్ చేసాడు ఆ సహోదరుడు. అప్పుడప్పుడు మన కీబోర్డ్ వాయించడానికి వస్తాడు మన అనిల్ కూడా, రాజు కూడా, చిన్నరాజు కూడా, వీళ్ళు లీడ్ చేశారు అన్నమాట. అప్పుడు ఆ సందీపు వీళ్ళకి బాగా చెబితే అప్పుడు వీళ్ళు మన సన్నిధికి వచ్చారు. అయ్యగారు ఎప్పుడో మీ దగ్గరికి రావాలి, ఇదిగో ఇప్పుడు వచ్చామని వాళ్ళు మన సన్నిధికి రావడం జరిగింది. వాక్యాన్ని విన్నారు ఈ ప్రియులు. విన్న తర్వాత వాక్యానికి కట్టుబడ్డారు. వాక్యాన్ని కట్టుబడి మాకు చిన్న మందిని కట్టిపెట్టండి అంటే స్థలం చూపిస్తే ఈ స్థలంలో ఈ మందిని ఈ రీతిగా కట్టడం అనేది జరిగింది. కనుక ఈ రీతిగా ఈ కార్యం ముందుకు నడిచింది. కనుక ఇక్కడ పరిచర్య మంచిగా వృద్ధి చెందినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని మనం చేస్తూ, సందీప్కి తన కుటుంబానికి కూడా ఇక్కడ లేకపోయినా సభాముఖంగా తనకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు, ఆశీర్వాదాలు, శుభాలు ఆ సోదరుని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. బట్టలు ఇస్తారా? ముగించేనా? మీరు నాకు బట్టలు తీశారు, చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఒకసారి ఒక చిన్న పని చేయండి. లక్ష్మీ గారు రండి, పుల్లయ్య గారు రండి, లోపలికి వచ్చేయండి. నాగరాజు గారు ఎదరికి రండి, ఎస్ఆర్ఎల్ గారు ఎదరికి రండి, అలాగే నాగేశ్వర గారు ఎదరికి రండి. కన్నయ్య ఎక్కడున్నా తొందరగా రాగలరా? భాస్కర్ గారు ఎక్కడున్నా రాగలరా? ఎక్కడున్నా లోపల రాగలరా? ఓకే. ఒక విషయం మీకు నేను చెప్పాలి, మన సంఘకరము. చాలామంది పిల్లల కానుకలు ఇచ్చారు. కొంతమంది కానుకలు బిడ్డలకు అందించారు. అయితే మరి మన సంఘాల్లో ఎప్పుడు కానుకలు చదవడం అనేది లేదు, మనం చదవము. ఎందుకంటే కుడి చేయికి ఇచ్చింది ఎడం చేయికి తెలియద్దు అన్నాడు. అంచేత మన సంఘాల్లో మన క్రమం ఏంటంటే ఎవరు ఏ కానుక ఇచ్చినా ఇలా మైకులు ఎప్పుడు చెప్పడం అనేది లేదు. మీరు అన్నీ నేర్పించాలి. అంచేత మరి నేను ఇచ్చేలా చెప్పడం ద్వారా వారి ప్రతిఫలం పోగొట్టును అవుతాను. అది ప్రతిఫలం పోగొట్టును అవుతాను, అలా చెప్పకూడదు అన్నాడు. అలా చేస్తే ప్రతిఫలం పోద్ది అన్నాడు. అంచేత మరి ఆ ప్రతిఫలం పోగొట్టొద్దు మనం, అది వాక్యం. అది అంచేత బిడ్డలు ఇచ్చారు కానుకలు, ఇందులో పేర్లై రాసుకున్నారు మన ప్రియులు. కానుకలు ఇచ్చారు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మీరు అందరి కొరకు చేతులుంచి ప్రార్థన చేద్దాం. కానుకలు చదవటం అనేది మన సంఘాలు ఎక్కడా లేదు. ఇది అంచేది ఈ క్రమం మనం నేర్చుకోవాలి. వాక్య ప్రకారం చేస్తాం ప్రతిదీ మనం. అంచేది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు కదా, అన్యదా భావించారు కదా. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాను. ఓకే, మంచిది. నాన్న బట్టలు తెచ్చారా? మీ చేత్తో నాకు అందించండి. అయితే కన్నయ్య గారు, భాస్కర్ గారు ఎక్కడున్నారు? వస్తారా? సరే నాన్న, వదినకి కూడానా? మాస్టర్ గారు ఎదురుకు రండి. అంటే బట్టలు తీశారు, ప్రార్థన చేస్తే మరి తృప్తిగా ఉండదు కదా వాళ్ళకి. వాళ్ళ చేతుల మీద నేను తీసుకుంటే వాళ్ళు తృప్తి పడతారు. కనుక ఆ విధంగా మనం ఈ కార్యం చేసి ముగించుకుందాం. నేను కిందకు వస్తాను. ఇలా ఇచ్చేయండి, ఇద్దరు ఇలా నుంచుంటాం. ఇలా ఇచ్చేయండి. గాడ్ బ్లెస్ యూ. సార్ చప్పలు కొడతారమ్మా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
ఓకే, అమ్మగారికి అండి, పట్టుకాయ పట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే అండి, చాలా వందనాలు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే.